పత్రికలు చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో పత్రికలకు ఉండే పాత్ర పత్రికలకు ఉంది. కానీ పత్రికలు అనేది కూడా ఈరోజు కొన్ని పచ్చ పత్రికలకు కేవలం తెలుగుదేశం పార్టీకో లేకపోతే ప్రతిపక్ష పార్టీలైన ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేనకు కొమ్ము కాస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ కానీ అభివృద్ధిగా చూపించి ఇంకా కూడా ఏం జరగలేదో చూపిస్తే ఆ వాస్తవాలను మేము ఒప్పుకుంటాం. కానీ ఈరోజు మననే దురదృష్టం కొద్దీ ఒక 3 మోటార్లు కూడా ఈరోజు అనంతపూర్లో కూడా కాలిపోయిన మాట వాస్తవం. వాటర్కి అనేది కూడా తాగునీరుకి కూడా బిఏబిఆర్ నుంచి వచ్చే తాగునీరుకి కూడా కొన్ని ఆటంకాలు కలిగిన మాట మాత్రం వాస్తవమే. ఇప్పటికే దాదాపుగా 80% కూడా, ఎందుకంటే ఆ మోటార్ తీసుకొని వచ్చేసి కూడా బిగించేసి దానివల్ల 80% కూడా ఇంప్రూవ్ కూడా అయింది. రాబోయే ఒక వారం 10 రోజుల లోపల కూడా ఇంకో మోటార్ కూడా బిగించి ఈరోజు మళ్ళీ కూడా పూర్తి స్థాయిలో గతంలో ఎలా ఉందో అటువంటి స్థాయిలో యథాస్థితికి కూడా తీసుకొచ్చేదానికి కూడా అన్ని చర్యలు కూడా ఈరోజు మున్సిపల్ కౌన్సిల్ వారు కానీ, కమిషనర్ గారు కానీ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసాం. కానీ ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పేసి ఈరోజు పిఏబిఆర్ డ్యామ్లో నీళ్లు లేవన్నట్లుగా ఉన్నవి కూడా చూపించలేక ఈరోజు కూడా యాజ్ ఆన్ టుడే 1.7 టీఎంసీ పైన కూడా ఉన్నాయి. ఈ 1.7 టీఎంసీలో అనంతపురం నగరానికి కావలసిన నీళ్ళు వచ్చి కేవలం 1.5 టీఎంసీ ఉంటేనే ఆగస్టు చివరి వరకు కూడా నీళ్ళు వస్తాయి. అంటే ఈరోజు అక్కడ ఉండే నీళ్ళు మిగతా ఒకవేళ శ్రీరామరెడ్డి ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే సత్సాయి ప్రాజెక్టు అవన్నీ అయినా కూడా 1.2 టీఎంసీ మాత్రమే ఈరోజు ఆగస్టు వరకు కూడా వచ్చే కూడా నీళ్లు ఉన్నాయి. ఇంకా కూడా ఉండే అవసరం వచ్చిన సెప్టెంబర్ కూడా పూర్తిగా వచ్చేదానికి కూడా ఈ అన్ని ప్రాజెక్టులకు కూడా నీళ్లు ఉన్నాయి. కానీ ఈరోజు లేనట్లుగా ఈరోజు చిత్రీకరించి ప్రజలను భయభ్రాంతుల్లో కూడా చేసేదానికో, లేకుంటే ఈరోజు ప్రతిపక్ష పార్టీలు లబ్ధి చేకూరాలని చెప్పేసి అనేక రకాలు రాసినారు.